నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. మనకు మనంగా నిజాలు చెప్పుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. సమాజం ముందు సత్యాన్ని అంగీకరిస్తే సమస్య అనేది జటిలం కాదు. బద్రుద్దీన్ అజ్మల్ అని అస్సాంలో ఓ ముస్లిం నాయకుడు ఉన్నాడు. ఆయన నిజాలు చెప్పి చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాడు. సొంత మతానికి చెందిన వారితో చీవాట్లు కూడా తింటుంటాడు. బద్రుద్దీన్ అజ్మల్ ఓ రాజకీయ పార్టీని నడుపుతాడు. దాని పేరు ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. మరీ పాత పార్టీ ఏం కాదు, ఓ 20 ఏళ్ల పార్టీ అంతే. బద్రుద్దీన్ అజ్మల్ సరిగ్గా 2 ఏళ్ల క్రితం 2023 అక్టోబర్ 27న ఒక వ్యాఖ్య చేసిండు. అత్యాచారాలు చేయడంలో, లూటీలు, దోపిడీలు, దొంగతనాలు చేయడంలోనే కాదు, జైళ్ళ గోవుట్లో కూడా ముస్లింలే నెంబర్ 1 అన్నాడు. దీంతో దేశవ్యాప్తంగా ముస్లిం సంస్థలు మండిపడ్డాయి. ముస్లిం అయి ఉండి ఇట్లా అనుడు ఏందని విరుచుకుపడినాయి కూడా. ఏదో ఆవేశంలో ఎవరినో అనబోయి ముస్లింలను అని ఉంటాడని సర్దుకున్నారు కొందరు. అజ్మల్ వ్యాఖ్యలతో దుమారం చెలరేగడంతో పాత్రికేయులు మరోసారి బద్రుద్దీన్ అజ్మల్ ఇంటికి పోయి ఆయన చేసిన వ్యాఖ్యల మీద వివరణ కోరారు. అజ్మల్ ఏమీ తడుముకోకుండా మరోసారి తాను చెప్పిన దానిలో తప్పే ఉన్నదంటూ మళ్ళీ ఆశ్చర్యపరిచిండు. ముస్లింలలో చదువు లేకపోవడం వల్ల వాళ్ళంతా అలా తయారయ్యారనే ఉద్దేశంతో అన్నానని, తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ సమర్థించుకున్నాడు కూడా. ఎన్నిసార్లు ప్రశ్న అడిగినా తాను అన్నది తప్పు కాదు అన్నాడు. భారతదేశంలో జరిగే నేరాల్లో నిందితుల్లో మెజారిటీ సంఖ్య ముస్లింలదే అంటూ కొత్త జోడింపును కూడా చెప్పిండేనే. బద్రుద్దీన్ అజ్మల్ ఏ ఉద్దేశంతో అన్నా అందులో నిజం ఉన్నదని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు మనకి 2022 సెప్టెంబర్ 20న ది హిందూ పత్రిక ఓవర్ 30% ఆఫ్ డిటైనీస్ ఇన్ ఇండియా ప్రిజన్స్ ఆర్ ముస్లిమ్స్, డబుల్ దేర్ షేర్ ఇన్ పాపులేషన్ అనే పేరిట కథనాన్ని ప్రచురించింది. దేశంలో జనాభాకు రెట్టింపు సంఖ్యలో ముస్లింలు జైలులో ఉన్నారనేది ఈ కథనం సారాంశం. వేరే పత్రిక ఈ కథనాన్ని రాస్తే భూమి ఆకాశాలు ఏకమవుతుండే. కానీ రాసింది వామపక్ష పుత్రిక వంటి పత్రిక కాబట్టి ఎవ్వరు కూడా నోరు మెదపలేదు. 2023లో ముస్లింల గురించి బద్రుద్దీన్ అజ్మల్ వ్యాఖ్యలు చేసిండు. అంత ఏడాది ముందే హిందూ పత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 14.2% ముస్లిం జనాభా ఉంటే 2021 గణాంకాల ప్రకారం భారతీయ జైళ్లలో సుమారు 30% మంది ముస్లింలే ఉన్నట్టు హిందూ కథనం పేర్కొన్నది. 3 విభాగాల కింద ఖైదీలను విభజించి చూస్తే శిక్ష పడినోళ్ళు, విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు, డిటెన్యూలు ఒక్క అస్సాం రాష్ట్రంలోనే జైళ్లలో 61% శిక్ష పడిన ఖైదీలు ముస్లింలే. 49% ముస్లిం ఖైదీలు విచారణను ఎదుర్కొంటున్న వాళ్ళు. అస్సాం జనాభాలో ముస్లింలు 34% ఉన్నారు. 2022లో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో మరో నివేదికను కూడా వెల్లడించింది. 2020తో పోలిస్తే భారతీయ జైళ్లలో ముస్లిం ఖైదీల సంఖ్య కొంచెం తగ్గినట్టు గణాంకాలు విడుదల చేసింది. 2020లో 20.2% ఉంటే 2021లో 18.7%గా ఉన్నదని పేర్కొన్నది. మరో నివేదిక ప్రకారం పశ్చిమ బెంగాల్ జైళ్లలో 37% శిక్ష పడిన ఖైదీలు ముస్లింలే. కేరళలో 32, తెలంగాణలో 23.50, ఢిల్లీలో 21% శిక్ష పడిన ఖైదీలు ముస్లింలే అంట. పశ్చిమ బెంగాల్ జైలులో 42% ముస్లిం ఖైదీలు విచారణకు ఎదుర్కొంటున్నారు. ఉత్తరాఖండ్లో 30.60%, కేరళలో 27.50, యూపీలో 28.30, తెలంగాణలో 26, త్రిపురలో 21.80% ముస్లిం ఖైదీలు వివిధ కేసుల్లో న్యాయ విచారణను ఎదుర్కొంటున్న వాళ్ళు. ముస్లిం డిటెన్యూ ఖైదీల సంఖ్య కూడా చాలా ఎక్కువనే ఉన్నది. హర్యానాలో 100%, జమ్మూ కాశ్మీర్లో 96.40%, తెలంగాణకు వచ్చేసరికి 42.60, కేరళలో 41.30, గుజరాత్లో 35.70% మంది ముస్లిం ఖైదీలు డిటెన్యూలుగా ఉన్నారు. పౌరసత్వ చట్ట సవరణ సమయంలో ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ప్రధానంగా ముస్లింలే ఆందోళనల్లో పాల్గొన్నారు. హింసాత్మక ఆందోళనలు చేసిరు వాళ్ళు. ఢిల్లీలో ఏకంగా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిని హత్య చేశారు. ఇళ్లను ఆయుధాల కేంద్రంగా మార్చుకొని పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. ఈ సమయంలోనే కేంద్రం ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపింది. పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసి జైళ్లకు తరలించింది. వారిలో చాలామంది ఇంకా జైళ్లలోనే ఉన్నారు. దేశవ్యాప్తంగా 2020లో జైళ్లలో మొత్తం ఖైదీల సంఖ్య 4,88,511 మంది కాగా ఇందులో 93,774 మంది ముస్లిం ఖైదీలే. దేశంలో అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల జైళ్లలోనే అత్యధికంగా ముస్లిం ఖైదీలు ఉన్నారు. ఈ 2 రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఎందుకున్నారనేది చాలా ఆసక్తికరమైన, ఎట్ ద సేమ్ టైం ప్రమాదకరమైన పరిణామంగా మనం చెప్పుకోవాలి. బంగ్లాదేశ్ నుంచి రకరకాల మార్గాల ద్వారా పశ్చిమ బెంగాల్లో అక్రమంగా ప్రవేశించే బంగ్లాదేశీయులు బెంగాల్లో ఏజెంట్ల ద్వారా తప్పుడు చిరునామాలతో నకిలీ ధృవపత్రాలను పొందుతున్నారు. నకిలీ ఆధార్, నకిలీ పాన్ కార్డులు సంపాదించి కొంతమంది బెంగాల్లో తిష్టవేస్తే మరికొంతమంది అస్సాంలోకి ప్రవేశిస్తున్నారు. అస్సాం ప్రభుత్వం ఇప్పటికే అక్రమ వలసదారులను గుర్తించే పనిలో పడదు.
2011 జనాభా లెక్కల ప్రకారం అస్సాంలో 34% ముస్లిం జనాభా ఉన్నది. 2041 నాటికి ఇది కాస్త 41% చేరుకుంటుందని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఈ ఏడాది జూలైలో ప్రకటించిండు. క్రైమ్ రికార్డులను పరిశీలించడం ద్వారా తెలిసే మరో విషయం ఏంటిదంటే డెమోగ్రఫీలో మార్పు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ముస్లిం జనాభా పెరుగుతున్న కొద్దీ క్రైమ్ రేటు కూడా పెరుగుతున్నది. దీంతోపాటు డెమోగ్రఫీలో వేగంగా మార్పులు వస్తున్నాయి. ముస్లింలలో నేర ప్రవృత్తి పెరగడం పైన ప్రొఫెసర్ విజయ రాఘవన్ లోతైన పరిశీలన చేసిండు. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ TISSలో క్రిమినాలజిస్ట్గా పనిచేసే విజయ రాఘవన్ సామాజిక ఆర్థిక సమస్యలతో పాటు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం, నిరక్షరాస్యత కారణమని విశ్లేషించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో పనిచేసే మరో ప్రొఫెసర్ డాక్టర్ రోష్ని నాయర్ మరో ఆసక్తికరమైన పరిశీలన చేశారు. దేశంలోని జైలులో ఉన్న ముస్లిం ఖైదీల్లో మెజారిటీ ఖైదీలు హత్యాయత్నం, దాడి కేసుల్లోనే విచారణ ఖైదీలుగా, శిక్ష ఖైదీలుగా ఉన్నారని రోష్ని నాయర్ పేర్కొన్నారు. అస్సాం ముస్లిం నాయకుడు బద్రుద్దీన్ అజ్మల్ తెలుసో తెలవకనో నిజమే మాట్లాడినట్టున్నారని ఈ అధ్యయనాలు చూస్తే మనకు తెలుస్తున్నది. లేదా అస్సాం పరిణామాల ఆధారంగా కూడా ఆయన మాట్లాడి ఉండొచ్చు. ఏదేమైనా కూడా చాలా వరకు నిజమే మాట్లాడారని మనం చెప్పాలి. ఈ మొత్తం గణాంకాలను సోకాల్ సెక్యులరిస్టులు, కాంగ్రెస్ నేతలు మరోలా వ్యాఖ్యానిస్తున్నారు. దేశంలో ముస్లింల మీద అణచివేత పెరిగిందని, అందుకు భారత జైళ్లలోని ముస్లిం ఖైదీలే నిదర్శనము అంటున్నారు. ఇలాంటి వారికి బద్రుద్దీన్ అజ్మల్ వ్యాఖ్యలను, NCERB లెక్కలను, ప్రొఫెసర్ విజయ రాఘవన్, రోష్మి నాయర్ లాంటి పరిశీలనలు చూపించాలి. వాస్తవాన్ని ఒప్పుకోవాలి, వాటికి కారణాలు వెతకాలి. అంతేగాని మొత్తంగానే తిరస్కరిస్తే కంటికి కనిపించే గణాంకాలు అబద్ధాలు చెప్పవు కదా. మరి ఈ మధ్య ఏం మాట్లాడుతున్నారు మన రేవంత్ రెడ్డి గారు కూడా? ముస్లింల కోసం పనిచేసేటటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఏంటి? కామెంట్ రూపంలో మీరు చెప్పుర్రు. జై హింద్ మేరా భారత్ మహాన్. అంతకంటే ముందు ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు కూడా ఏం మాట్లాడుతున్నారు? ముస్లింల కోసం పనిచేసేటటువంటి ఏకైక పార్టీ ఏంటి అంటే కామెంట్ల రూపంలో మీరు చెప్పుర్రి ఎవరు పనిచేస్తున్నారని. అరే ముస్లింల కోసం, హిందువుల కోసం, లేకపోతే సిక్కుల కోసం, జైనుల కోసం, క్రిస్టియన్ల కోసం, వీళ్ళ కోసం కాదు, భారతీయుల కోసం పనిచేయరు. భారతదేశాన్ని ప్రేమించేటోళ్ళు ఎవరు అనేది తెలుసుకొని వాళ్ళ కోసం ఏమైనా చేయర్రి, చేసే ప్రయత్నం చేయర్రి. అప్పుడు మరి ఓటర్లు కూడా వాళ్ళని ఎంచుకోండి, ముందుకు నడవండి. అంతే కదా. జై హింద్, మర భారత్ మహాన్.